పల్లవి భారత్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ కి మహాపండితుడైన అనిపెద్ది నరేష్ శర్మ గారిని మీకు పరిచయం చేస్తున్నాం. నమస్కారం. శుభం ప్రియ. సమస్త దేవతల్లో కూడా అందరికీ ఐశ్వర్యం ఆరోగ్యం ఇచ్చే మహానుభావుడు బోళా శంకరుడు, శంకర మహానుభావుడు. అలాంటి శంకరుడు గురించి ఒక మంచి మంత్రం చెప్తారా? మన సనాతన సాంప్రదాయంలో 33,000 కోట్ల దేవతలు అనుకున్నారు అని మనం చెప్తూ ఉన్నాం. ఆ 33,000 కోట్ల దేవతలందరికీ కూడా అధిపతి సదాశివుడు, పరమేశ్వరుడు, ఈశ్వరుడు. ఆయన గనక ఆరాధన చేసినట్లయితే సమస్తమైనటువంటి కోరికలు నెరవేరుతాయి, ఏ ఆటంకాలు కూడా ఉండవు. భూతానాం పతయే నమః. భూతాలకు కూడా ఆయన అధిపతి అయినట, అన్నిటికీ ఆయనే అధిపతి. కాబట్టి ఆయన ఆరాధన చేయడంలో శివ పంచాక్షరి జపం అనేటువంటి జపం ఒకటి ఉన్నది. దాన్ని శివాయ నమః, శివాయ నమః అనుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని జపం చేయాలి. అది కూడా 108 సార్లు కానీ 1000 సార్లు కానీ జపం చేసుకోవచ్చు. లేదా శివాయ గురవే నమః అందరూ అనుకుంటారు, శివ పంచాక్షరి జపం చేస్తే పుణ్యం వస్తుంది. దానికంటే కూడా మహామంత్రమైనటువంటి శివాయ గురవే నమః అనేటువంటి మహామంత్రాన్ని కనుక జపం చేసుకున్నట్లయితే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలిగితే మనకి పొందలేదంటూ ఏమీ ఉండదు. ఆశుతోష మహాదేవ అంబయా సహిత శివ కాలరూపధరో దేవ అస్మాన్ రక్షంతు సర్వదా అనేటువంటి ఈ శ్లోకాన్ని రికార్డ్ చేసుకొని రాసుకొని ఈ మంత్రాన్ని కూడా జపం చేసుకున్నట్లయితే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆశుతోష, చెంబుడు నీళ్లు పోస్తే చాలట, ఉప్పొంగిపోతాడు ఈశ్వరుడు. శివ అంటే గట్టిగా అంటే చాలు, హర అంటే చాలు, ఒక్క మంత్రం ఒక్క మాట అన్నామంటే ఆయన గురించి పరిగెత్తుకుంటూ వస్తాడు బోళా శంకరుడు. ఆయన అటువంటి ఆశుతోష మహాదేవ. మహాదేవ అనేటువంటి పదం కూడా ఈశ్వరుడికి, శివుడికి మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. అటువంటి మహాదేవుని కనుక ఒకసారి స్తోత్రం చేస్తే ఎట్లా అంబయా సహిత శివ, అమ్మతో కలిసి ఉండాలట. ఏమ్మా పార్వతీదేవితో కలిసి ఉన్నటువంటి ఈశ్వరుని ప్రార్థన చేస్తే ఇంకా శక్తి పెరుగుతుంది. శివశక్తి ఆయుక్తో ఏది భవత అన్నారు శంకరాచార్య స్వామి వారు. ఈశ్వరుడికి కూడా శక్తిని ఇచ్చేది ఎవరు అంటే అమ్మవారు అన్నమాట. అమ్మవారు ఉంటేనే ఈశ్వరుడు యొక్క శక్తి ఇంకా బాగా బలంగా ఉంటుంది. కాబట్టి అమ్మయా సహిత శివ కాలరూపధరో దేవ. కాలరూపుడు ఆయన పరమేశ్వరుడు, ఎముడు, మృత్యుంజయుడు అన్ని ఆయన. కాబట్టి పరమేశ్వర అస్మాన్ రక్షంతు సర్వదా, నన్ను ఎప్పుడూ రక్షిస్తూ ఉండవయ్యా అని చెప్పి ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసినట్లయితే ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుడు మనకి సకల శ్రేయస్సుల్ని అందిస్తాడు. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః అంటూ ఇట్లా మంత్ర జపం చేసుకోవడం చేత పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం.